ఆ ఆ మూడు ఉపమానాలను గతములో మనము విన్నట్లుగా ఎవరికి చెప్పాడు ఆ ఉపమానాలు? 15వ వచనంలో మనం గమనించినట్లయితే 15వ అధ్యాయము 2వ వచనంలో, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కొనిరి. ఎవరు సనుక్కున్నారు? పరిసయ్యులు శాస్త్రులు సనుక్కొన్నారు. సనుగుకొన్నందుకు వారికి అర్థమయ్యే రీతిలో వైద్యుడు మరి రోగులకే కాని వైద్యుడు ఆరోగ్యవంతులకు అక్కరలేదు అనేటువంటి ఒక పాఠాన్ని 3 ఉపమానాల ద్వారా వారికి వివరించడం జరిగింది. అయితే ఆ 3 ఉపమానాలను శాస్త్రులతో పరిసయ్యులతో చెప్పడం జరిగింది. వారిని ఉద్దేశించి మాట్లాడాడు. అయితే ఈ 32వ ఉపమానాన్ని మనం ఇచ్చి ఉన్నాము కదా, మరి ఈ ఉపమానము ఎవరికి చెప్పాడు? ఆ ఉపమానములు ఎవరికి చెప్పాడు? శాస్త్రులకు పరిసయ్యులకు చెప్పాడు. మరి ఈ ఉపమానము ఎవరికి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే 16వ అధ్యాయము 1వ వచనం మనం చదువుతాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా. గతములో విన్న 3 ఉపమానాలు ఎవరికి చెప్పాడండి? శాస్త్రులకు పరిసయ్యులకు చెప్పాడు, వారిని ఉద్దేశించి. అయితే ఈ ఉపమానము ఎవరితో చెప్పాడు అంటే తన శిష్యులతో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి 12 మంది మాత్రమే కాకుండా చాలా మంది శిష్యులు ఉన్నారు. అయితే వారందరూ కూడా యేసుక్రీస్తుని వెంబడించేవారు కాదు. ఆయనను వెంబడించిన, ఆయనతో కలిసి ఉండేటువంటి శిష్యులు కేవలము 12 మంది మాత్రమే. అయితే మిగతా వారందరూ కూడా చాలా మంది ఆయన క్రమశిక్షణలు పెడుతుంటే ఆ క్రమశిక్షణలకు లోబడకుండా, ఈయనతో పాటు ఉంటే ఈ క్రమశిక్షణలు పెడతాడు, ఈయనతో పాటు ఉంటే ఈ విధంగా గద్దిస్తాడు, ఈయనతో పాటు ఉంటే ఈ విధంగా మాట్లాడతాడు, కాబట్టి ఈయనతో పాటు ఉండకూడదు అని చాలా మంది దూరం అయిపోయారు. అయితే ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనము గమనించినట్లయితే తన శిష్యులతో చెప్పడం జరిగింది ఈ ఉపమానాన్ని. ఎవరైతే శిష్యుడు అంటే మనందరికీ తెలుసు, మనకు మోటివ్ క్లాస్ లో శిష్యత్వం అనే పాఠం చెప్పారు. ఎవరు శిష్యుడు? ఎవరండి శిష్యుడు అనగా? ఎవరండి? వెంబడించువాడు, వినువాడు, నేర్చుకున్నవాడు, వీరిని శిష్యులు అంటారు. అయితే ఆయన తన శిష్యులతో ఇట్లనెను అంటే ఎవరైతే ఆయన వెంబడిస్తారో, ఎవరైతే ఆయన మాట వింటారో అటువంటి వారితో మాట్లాడుతున్న మాట ఇది. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. ఈ 32వ ఉపమానము యొక్క అంశం ఏంటండి? గృహ నిర్వాహకుడు అనేటువంటి 32వ ఉపమానాన్ని మనం ఎంచుకున్నాము. ప్రారంభంలో మనం ఒక పాట పాడి వాక్యంలోకి వెళ్తాము. మనందరికీ వచ్చిన పాటే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగినటువంటి పాట. నిర్వాహకుడు అనేటువంటి ఉపమానాన్ని మనం ఎంచుకున్నాము. గృహ నిర్వాహకుడు అంటే ఎప్పుడైనా విన్నారా ఈ పదాన్ని? నిర్వాహకుడు అన్న పదాన్ని ఇంగ్లీష్లో మేనేజర్ అంటారు. నిర్వాహకుడు అనగా మేనేజర్. గృహ నిర్వాహకుడు అంటే హోమ్ మేనేజర్ అంటే గృహ నిర్వాహకుడు, ఒక ఇంటిలో మేనేజర్. ఎవరి ఇంట్లో మేనేజర్ గా ఉన్నాడు ఇతను? మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద. ఎవరి యొద్దనండి? ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. ఒక ధనవంతుని యొద్ద ఎంతమందిని గృహ నిర్వాహకులు ఉన్నారండి? ఒక గృహ నిర్వాహకుడు, ఒక మేనేజర్. అయితే ఈ మేనేజర్ ఏం చేశాడు? వాడు
అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని. వాడు అతని ఆస్తిని అంటే వాడు ఎవరు? వాడు గృహ నిర్వాహకుడు. అతని ఆస్తిని పాడు చేయుచున్నాడు అంటే ధనవంతుని ఆస్తిని వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడు అంటే ఇతని ఆస్తిని కాదు, ధనవంతుని యొక్క ఆస్తిని ఏం చేస్తున్నాడంట? పాడు చేస్తూ ఉన్నాడు. విచ్చలవిడిగా డబ్బు వచ్చేసింది కదా, డబ్బంతా నా చేతిలో పెట్టాడు అని విచ్చలవిడిగా ఏం చేస్తున్నాడండి? ఖర్చు చేసేస్తున్నాడు. ఒక ధనవంతుని యొక్క ఒక గృహ నిర్వాహకుడు, ఈ గృహ నిర్వాహకుడికి ధనవంతుడు చాలా పనులు అప్పగించాడు యోసేపు వలె. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని మీద ఒక నేరం మోపబడింది. అతని మీద ఏం మోపబడిందండి? నేరము మోపబడింది, లేక నేరము ఆరోపించబడింది. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ నేరము మరి మోపబడింది. ఏ నేరము? ఆస్తిని పాడు చేయుచున్నాడు. నీ ఆస్తి అంతా ఏమంటారు వాటిని? కొల్లగొట్టేస్తున్నాడు. నీ ఆస్తిలో చిల్లులు పెడుతున్నాడు. నీ ఆస్తిని అంతా నాశనం చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, అతడు వాడిని పిలిపించి, ఎవరు అతను? అతడు అంటే ఎవరు? ఇక్కడ అతడు ఆయన అన్నప్పుడు మనం చదివేటప్పుడు జ్ఞాపకం చేసుకుని, ఎవరు అతడు? వాణ్ణి పిలిపించి అంటే ఎవరిని పిలిపించాడు? అతడు అనగా ఎవరు? అతడు అనగా ఎవరండి? ధనవంతుడు. వాణిని అనగా ఎవరండి? గృహ నిర్వాహకుడు. అంటే ధనవంతుడు ఎవరిని పిలిపించాడు? గృహ నిర్వాహకుని పిలిపించాడు. గృహ నిర్వాహకుని పిలిపించి అతను అంటున్నాడు, నిన్ను కూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. ఏందయ్యా, నేను ఎంతో నమ్మకంగా నీకు మొత్తం అంతటిని ఆస్తిని అంతటి కూడా అప్పగిస్తే ఇప్పుడేమో నా ఆస్తి నువ్వు పాడు చేస్తున్నావని వార్తలు వస్తున్నాయి, నేను వినుచున్న ఈ మాట ఏంటి అని అతన్ని ప్రశ్నించాడు. ప్రశ్నించి ఇంకేమంటున్నా అండి, ఈ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పజెప్పుము. ఇక వద్దు, ఈ గృహ నిర్వాహకత్వంలో నువ్వు పని చేయకు, ఈ గృహ నిర్వాహకుడుగా నువ్వు ఉండొద్దు. ఆస్తిని పాడు చేస్తున్నావు, ఆస్తిని నాశనం చేస్తున్నావు. మొత్తం లెక్క ఎంతైతే ఉందో అంతటిని కూడా నాకు అప్పజెప్పేసి లెక్క అప్పగించుము అని నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై యుండ వల్ల కాదని వానితో చెప్పాను. 3వ వచనం చదవండి. త్రవలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. ఇక్కడ ఏమని జరిగిందంటే ప్రభునందు పిల్లరా, యజమానుడు ఏమన్నాడు? ఏందయ్యా, నీ గురించి ఇన్ని మాటలు వింటున్నాను, అయితే నీ పని అంతటి నాకు అప్పగించేసి లెక్కంతా తేల్చేసి ఇంక నీ దారి నువ్వు చూసుకోపో, ఇందులో నువ్వు ఏమాత్రం కూడా గృహ నిర్వాహకునిగా ఉండడానికి వీలు లేదు, నువ్వు నన్ను మోసం చేశావు, వెళ్ళిపో అని చెప్పేసి అన్న విధముగా ఆ యజమానుడు గృహ నిర్వాహకునితో అన్నప్పుడు ఆ గృహ నిర్వాహకుడు తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. కొన్నిసార్లు మనం కూడా మనలో మనమే మాట్లాడుకుంటాం కదా, అలాగునే తనలో తాను. ఇప్పుడు అతనికి ఏం మొదలైంది? మొదలైందండి? భయం మొదలైంది, టెన్షన్ మొదలైంది. భయం మొదలయ్యి తనలో తాను అనుకుంటున్నాడు, అయ్యో ఆస్తిని పాడు చేశారని అతనికి తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను అతను లెక్క అడగమంటున్నాడే, లెక్క అడగడమే కాకుండా లెక్క చెప్పిన తర్వాత కూడా నన్ను తన పనిలో ఉంచుకోడంటేనే, నన్ను తీసేస్తాడంటేనే మరి నేను ఎలా జీవించాలి? నా బ్రతికేంటి? నా మనుగడ ఏంటి? నేనేం పని చేయాలి ఇప్పుడు అని తనలో తానే ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును కనుక నేను ఏమి చేతును అని మాట్లాడుతున్నాడు. ఎవరితో? యజమానునితో కాదు, తనలో తానే మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు ఒకదానికి అలవాటు పడ్డవారు ఇంకొక దానికి అలవాటు పడ్డాలంటే చాలా కష్టం అండి. మనలో చాలా మంది వ్యాపారాలకు అలవాటు పడ్డారు. ఇంకారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని, ఇక్కడ గమనించినట్టయితే నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుంచి తొలగించినప్పుడు వారు నన్ను, ఎవరు వారు అని గమనించారు మనం. ఎవరు వాళ్ళు? కింది వచనాల్లో గమనిస్తే వాళ్ళు అర్థమవుతారు మనకు. మళ్ళీ వచనాన్ని చదువుకుంటే నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుంచి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోకి చేర్చుకున్నట్లు. అంటే ఎవరు వారు అంటే, ఈ పని నుంచి నన్ను తీసివేసిన తర్వాత ఏ ఇంటికైతే నేను పనిలోకి వెళతానో వాళ్ళు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో ఉన్నాడు, ఈ యజమాని నుంచి తీసివేయబడతాడు. మరి ఈ యజమాని నుంచి తీసివేయబడిన తర్వాత ఇంకొక చోట పనికి వెళ్ళాలి. మరి అక్కడ పనికి వెళ్ళాలంటే, వారు నన్ను తమ ఇళ్లలోకి చేర్చుకోవాలంటే, అక్కడ నీవు గృహ నిర్వాహకుడిగా ఉండాలి అంటే ఏమి చేయాలని తనలో తాను ఆలోచించుకొని ఏం చేశాడు చూసాడు, చదవండి. నాకు తెలియననుకొని 5వ వచనం, తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటి వాడిని అడిగాడు. వారు అని చెప్పాను కదా 4వ వచనంలో, వారే వీరు. తన ఇతను ఇంకా అయిపోయింది, అంతంగా ఆలోచనలు పెరిగిపోయాయి. అయ్యో ఏం చేయాలి, నేనేం చేయాలి, నా పని తీసేస్తున్నారే, ఇప్పుడేమో చెడ్డ పేరు లేదు, నేను ఒక పనిలోకి వెళ్ళాలి అంటే నేను ఏమేమి చేయాలి, నేను ఒక పనిలోకి నేను చేరాలంటే మొట్టమొదటిగానే ఆయనకి ఏం కావాలి, డబ్బులు కావాలి. రెండవది, ఇప్పుడు డబ్బులు కావాలంటే తన దగ్గర డబ్బులు ఉంటాయా? ఇప్పుడు యజమానుడు లెక్క అడుగుతాడు, అంత ఇచ్చేయాల్సి వస్తుంది. అక్కడ డబ్బులు ఇచ్చేస్తే ఇంకొక పని చేరాలంటే డబ్బులు కావాలి. రెండవది, పని దొరకాలి. ఏం దొరకాలి? పని దొరకాలి. మూడవది, పని ఇచ్చేవాడు కావాలి. పని ఇచ్చేవాడు కావాలి. ఈ 3 అతని ముందున్నాయి. ఇప్పుడు ఈ 3 రావాలంటే ఇతను ఎలా నడుచుకోవాలి? యుక్తిగా నడుచుకోవాలి. అక్కడ చూడండి, అతని గురించి యుక్తిగా అన్న మాట మనకు కనబడుతుంది. 8వ వచనం, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెను. ఇప్పుడు యుక్తి, అతనికి డబ్బులు లేవు, పని లేదు, పని ఇచ్చేవాడు కావాలి, ఇవన్నీ లేవు. కానీ అతనికి ఏముంది తెలుసా? జ్ఞానం ఉంది, వివేకం ఉంది. వివేకముతో చూడండి, యుక్తిగా ఆలోచన చేశాడు. తన జ్ఞానంతో ఏమి ఆలోచన చేశాడంటే, ఎవరైనా నన్ను తమ పనిలోకి, తమ ఇళ్లలో గృహ నిర్వాహకునిగా ఏర్పాటు చేయాలి అంటే వారికి నేను మేలు చేస్తే అప్పుడు వారు నన్ను ఆహ్వానిస్తారు. ఎవరికి మేలు చేయాలనుకున్నాడు? తన యజమానుని యొద్ద ఎవరైతే తన యజమానునికి ఎవరైతే రుణస్థులు ఉన్నారో వారిని వినిపించారండి. చూడు ఎంత యుక్తిగా. అలాగనే 9వ వచనం, అన్యాయపు సిరి వలన నా స్నేహితులను సంపాదించుకోండి. ఏంటండి, ఎవరంటారు ఈ మాట? యేసుప్రభు అంటున్నాడు. అక్కడికి అయిపోయింది ఉపమానం. ఇప్పుడు వాటి గురించి యేసుప్రభు వివరణ ఇస్తున్నాడు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులు ఏం చేసుకోవాలంట? సంపాదించుకోవాలి. ఎవరంటున్నారు ఈ మాట? యేసుప్రభు అంటున్నాడు. ఈ మాటను బట్టి ఒకసారి మనము కన్ఫ్యూజన్ కాకూడదు. అన్యాయపు సిరి వలన స్నేహితులు సంపాదించుకోవడం ఏంటి అంటే, అన్యాయంగా సిరిని సంపాదించుకోవాలంటున్నాడా యేసుప్రభు? లేదండి. అన్యాయపు సిరి అంటే ఇహలోక సంబంధమైన ధనం. ఈ ఇహలోక సంబంధమైన ధనముతో మనం ఏం చేయాలండి? స్నేహితుల్ని సంపాదించుకోవాలి. ఆ స్నేహితులు అంటే ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ స్నేహితుడు ఎవరు అంటే క్రీస్తు. ఈ అన్యాయపు సిరి వలన మనం ఎవరిని సంపాదించుకోవాలండి? క్రీస్తును సంపాదించుకోవాలి. అసలు క్రీస్తును మనం ఎలా సంపాదించుకుంటామండి? ఈ అన్యాయపు సిరి వలన. సిరి అనేది శాశ్వత కాలం ఉండదు, ధనము అనేది శాశ్వత కాలం ఉండదు.
ఆస్తి అనేది శాశ్వత కాలం ఉండదు. మనకు నిజమైనటువంటి స్నేహితుడే శాశ్వత కాలం ఉంటాడు. అయితే ప్రభునందు పిల్లరా, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ప్రకారంగా అతడు యుక్తిగా నడుచుకున్నాడు. ఇహలోక సంబంధమైన విషయాల్లో అతడు ఇహలోక సంబంధమైన వాడైనప్పటికీ అతడు తన యజమానుడు అతని మెచ్చుకున్నాడు. అయితే ప్రభునందు పిల్లరా, మనము అతడు ఏ విధంగా యుక్తిగా నడుచుకున్నాడు అంటే అతని ఆస్తిని పాడు చేశాడన్న విషయంలో కాదు, వాటి గురించి మాట్లాడడం లేదు. అతడు తర్వాత భవిష్యత్తులో జీవించడానికి ఏ విధముగా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో ప్రభునందు పిల్లరా, మనము కూడా ఒకవేళ దేవుని యొక్క ఆస్తిని పాడు చేస్తున్నామేమో, దేవుని యొక్క ఆస్తిని మనం పాడు చేస్తున్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి ప్రభునందు. అయితే నీవు ఆ విధముగా జ్ఞాపకము చేసుకున్న వాడవైతే ఇప్పుడు ఏం చేయాలండి? ఆ గృహ నిర్వాహకుడు ఏ విధంగా యుక్తిగా నడుచుకున్నాడో, ఈ అన్యాయపు సిరి వలనే దేవుడు నీకు ఒక ధనం ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని నువ్వు పాడు చేశావంటే, ఎవరో ద్వారా నీకు ధనం వచ్చినప్పుడు నువ్వు దాన్ని పాడు చేశావంటే, ఇకనైనా కూడా నీ తప్పును తెలుసుకొని ప్రభునందు పిల్లరా, ఆ అన్యాయపు సిరి వలన ఏం చేశాడంటే స్నేహితులు సంపాదించుకోవాలంటాడు. ఇహలోక సంబంధమైనటువంటి ధనము చేత మనం స్నేహితులు. ఆ స్నేహితుడు ఎవరు? క్రీస్తు. అంటే ప్రభునందు పిల్లరా, ఈ డబ్బు ఖర్చు పెట్టి మనం ఏం చేయాలంటే, అంటే ఈ డబ్బును సంపాదించుకొని కాదు, ఈ డబ్బు ఖర్చు పెట్టి ఇహలోక సంబంధమైన ధనాన్ని మనము ఖర్చు పెట్టి ఏం చేయాలంటే దేవుని సంపాదించుకో. అన్యాయపు సిరి వలన నీ స్నేహితుని సంపాదించుకోవాలంటున్నాడు. ఎలా మనం సంపాదించుకోగలుగుతాం అంటే ప్రభునందు పిల్లరా, ఒకసారి మనము గమనించినట్టయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిద్దాం. 19:7. బీదవాడు అందరికి అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు ఏమంది? మరి చదవండి అన్నమాట. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితుడు. 19:17 చదివారా మీరు? 7 కాదు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడంట. ఏడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అన్యాయపు సిరి వలన స్నేహితులు సంపాదించుకోవడం అంటే క్రీస్తును సంపాదించుకోవడము. అయితే ఎలా మనం క్రీస్తును సంపాదించుకుంటాము, ఎలా దేవుని మనం సంపాదించుకుంటామంటే బీదలను కనికరించేటువంటి వాడు, బీదల మీద దయ చూపేటువంటి వాడు యెహోవాకు అప్పించువాడు. వాని ఉపకారమునకు ఆయన ఏం చేయిస్తాడు? ప్రత్యుపకారం చేస్తాడండి. ఉపకారమునకు ఆయన ఏం చేస్తాడండి? ప్రత్యుపకారం, మరలా ఉపకారము ఆయన చేయ. ప్రభునందు పిల్లరా, మనం అన్యాయపు సిరి వలన స్నేహితులు సంపాదించుకోవడం అంటే క్రీస్తును మనం సంపాదించుకోవాలి. ఒకానొక సమయంలో ఆయన గొర్రెల్ని మేకల్ని వేరు చేసి ఆయన మేకలతో ఏమన్నాడో గొర్రెలతో ఏమన్నాడో మనకు జ్ఞాపకం ఉంది కదా. ఏమన్నాడండి? నేను మీ యొద్దకు వచ్చినప్పుడు నన్ను మీరు పరామర్శించలేదు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు నేను వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, ఆకలితో ఉన్నప్పుడు నా ఆకలి తీర్చలేదు, దాహం వేసినప్పుడు దాహము తీర్చలేదని మేకలతో అన్నాడు. గొర్రెలతో ఏమన్నాడు? ఆకలి కొంటిని నా ఆకలి తీరుస్తుంది, దాహం కొంటిని దాహం తీరుస్తుంది, చెరసాల్లో ఉన్నప్పుడు పరామర్శించింది, వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చిదిరి అని మేక ఎవరితో అన్నాడు? గొర్రెలతో అన్నాడు. అయితే మేకలు అంటున్నాయి, నీవు ఎప్పుడు కూడా నా వస్త్రాలు అడగలేదే, నీవు ఎప్పుడు కూడా మాకు దాహము అని అడగలేదే, నువ్వు ఎప్పుడు కూడా మాకు ఆహారము ఆకలి అవుతుంది అని అడగలేదే అని అన్నప్పుడు ఆయన అన్నాడు. అక్కడ కింద కొన్ని విషయాలు మనం గమనించినట్టయితే ప్రభునందు పిల్లరా, ఎవరైతే వస్త్రహీనులుగా ఉన్నప్పుడు పేదవారు వస్త్రాలు ఇచ్చినవారు, ఆకలి ఉన్నవారు ఆకలి తీర్చిన వారు, ఇటువంటి పనులు చేయడం ద్వారా నన్ను
వారికి చేస్తే నాకు చేసినట్లే అని యేసు ప్రభు గొర్రెలతోనూ మేకలతోనూ అనడం మనం గమనించాం. కాబట్టి ప్రభునందు పిల్లరా, అన్యాయపు సిరి వలన మనము స్నేహితులు సంపాదించుకోవాలి. ఎందుకనగా ఆ సిరి 9వ వచనంలో, ఎందుకనగా ఆ సిరి మిమ్ముల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసముల్లో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. ఈ సిరి శాశ్వతముగా ఉండదు కాబట్టి ఈ సిరిని ఖర్చు పెట్టి, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి సిరిని ఖర్చు పెట్టి మనం నిజ స్నేహితులు సంపాదించుకుంటే ప్రభునందు పిల్లారా, ఆ సిరి శాశ్వతముగా ఉండదు కాబట్టి శాశ్వతమైన ఏంటండి శాశ్వతమైన నివాసములో, నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నానంట. ఈ సిరిని ఖర్చు పెట్టి మనం సంపాదించుకుంటే నిజమైనటువంటి స్నేహితుల్ని, ఈ సిరి శాశ్వతముగా ఉండదు కాబట్టి నిత్యమైన శాశ్వతమైనటువంటి స్వాస్థ్యములోకి మనము వెళ్తాము. 10వ వచనం, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఇప్పుడు అతని గురించి చెప్తూ ఉన్నాడు, అతడు అన్యాయసుడిగా ప్రవర్తించాడు, మిక్కిలి కొంచెములోనే నమ్మకముగా లేడు, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయం పొందుతాడు. మిక్కిలి ఎక్కువ నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును అని ఇక్కడ రాయబడింది ప్రభునందు పిల్లారా. మరొక మాట మనం గమనించినట్లయితే 12వ వచనంలో, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని యెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? పరుల సొమ్ములోనే నీవు అపనమ్మకంగా ఉంటే మరి నీకు ధనము గాని సిరి గాని మీకు ఎప్పుడు సొంతం అవుతుంది? అనగా శాశ్వతమైన ఆ నివాసము మీకు ఎప్పుడు సొంతం అవుతుంది? మీకు ఎప్పుడు సొంతం అవుతుంది? పరుల సొమ్ము విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తుంది. అయితే ప్రభునందు పిల్లారా, మీకు ఎవడిచ్చును? మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? 13వ వచనం, ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని ధృవీకరించును. మీరు దేవునికి సిరిని ఏమాత్రం కూడా సేవింపలేరని చెప్పారు. చివరిగా ముగిస్తూ అంటున్నాడు ఈ యొక్క ఉపమానాన్ని, ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను ఏమాత్రం కూడా సేవింపలేడు. ఏ దాసుడు, ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు బానిసలుగా, ఒక యజమానునికి ఇద్దరు దాసులు ఉంటారేమో కానీ ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడు ఉండడండి ప్రభునందు పిల్లారా. కాబట్టి ఆ ఉపమానం రీతిలో మనం గమనించిన ఎడల ప్రభునందు పిల్లారా, మనం సిరిని ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే ఏ మాత్రం కూడా అందులో వాస్తవం లేదు. సిరిని ద్వేషించిన వారిగా ఉంటూ మనము దేవుణ్ణి సేవిస్తున్నాము అని మనం చెప్పాలి. ప్రభునందు దేవుణ్ణి ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఏ సేవకుడికి ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకటి ద్వేషించి ఒకటి ప్రేమించును. సిరినైనా ద్వేషిస్తావు, దేవునైనా ద్వేషిస్తావు. అయితే సిరినైనా ప్రేమిస్తావు, లేక దేవునైనా ప్రేమిస్తావు. సిరిని ద్వేషించి నీవు దేవుని ప్రేమించేటువంటి వాడిగా ఉండాలి. రెండు విషయాల్లో ఏ మాత్రము కూడా నీవు ఉండే అవకాశం ఏ మాత్రం కూడా లేదండి ప్రభునందు. అతను ఆస్తిని పాడు చేసిన తర్వాత యజమానుడు ఏ విధంగా అతన్ని మెచ్చుకున్నాడో దేవుడు మనల్ని కూడా మెచ్చుకొని మనము నిజమైనటువంటి స్నేహితులను సంపాదించుకుంటే దేవుడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు. నిత్యమైన స్వాస్థ్యములో స్నేహితుల ద్వారా నిత్యమైన స్వాస్థ్యంలోకి ఎలా వెళ్తామో దేవుడు మనలను క్రీస్తు ద్వారా తన స్వాస్థ్యములోకి తీసుకెళ్తాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, మనము ఆయనకు నిజమైన స్నేహితులుగా ఉండాలి. మనము ఈ ఉపమానములో ఆయన నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా మనం ఉన్నట్లయితే ప్రభునందు పిల్లారా, దేవుడు మనలను తన రాజ్యములకు తీసుకెళ్తాడు. అందు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. మనందరి నిమిత్తమై తన ప్రాణమును త్యాగం చేసి ఉన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, ఈ ఉపమానంలో నీవు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అంటే, ఇహలోక సంబంధులు ఏ విధంగా యుక్తిగా నడుచుకున్నారో అలాగనే నీవు ఆ పనుల్లో కాదు, ఆ యుక్తి అనేది నీవు నేర్చుకోవాలి. ఆ యుక్తి అనేది నీవు కలిగి ఉండాలి. అటువంటి జ్ఞానముతో నీవు నడుచుకోవాలని మనవి చేస్తూ దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాము. విన్న వాక్యము నిమిత్తమై మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. ఒక
తీర్మానం కలిగి ఉన్నట్లయితే, అవును ప్రభా నేను సిరికి నీ దాసుగా ఉన్నాను, నీకు దాసునిగా ఉన్నాను, సిరిని దేశించి నిన్ను ప్రేమించినటువంటి వారినిగా చేయి ప్రభా. అవును ప్రభా, గృహ నిర్వాహకుడు మంచి గృహ నిర్వాహకుడు, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు వలె ఉండకుండా ఆ న్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు భవిష్యత్తులో ఎలా జీవించాలో నేర్చుకున్నాడో అలాగనే మేము కూడా ఎలా జీవించాలో మేము నేర్చుకునేటట్టు సహాయం చేయమని ఈ సమయంలో ఒక తీర్మానం కలిగి